ఎవరైనా సరే నా హిందూ సోదరులకు వాళ్ళ దేవీ దేవతల గురించి చెడుగా మాట్లాడినా, క్రైస్తవుల గురించి మాట్లాడినా, ముస్లింల గురించి మాట్లాడినా, వాడు ఎవడైనా కానివ్వండి, వాడు నాకు ఏమైనా చేసుకునివ్వండి, నా కొడుకుకి బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడుతూనే ఉంటాను. దాంట్లో వేరే డౌటే లేదు. హిందూ దేవి దేవతలను దూషిస్తే బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతాను. హిందూ దేవి దేవతలను దూషిస్తే, వాళ్ళని అవమానపరిస్తే ఒంటి మీద బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతాను. యేసుప్రభుల వారిని దూషిస్తే ఖచ్చితంగా సేమ్ టైం నా ధర్మం గురించి. ఇంకా అంతే సార్, అయిపోయింది. నా సత్యాన్వేషణిగా నాకు సంబంధించిన దానికి ఆన్సర్ మీరు ఇచ్చేశారు. ఓకే, ఎవడింట్లో వాడు శుభ్రంగా ఉంటే ఎవరి ధర్మాన్ని ఇక్కడ ఒక బిటర్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక చేదు నిజం ఏంటంటే, మీరు ముస్లిం, నేను హిందూ, క్రైస్తవులు మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మనం అంతా బాగానే ఉన్నాం కదా, బాగాలేమో మనం నిజంగా. కానీ విషయం నీరుపోస్తుంది ఎవరు అనేది స్పష్టంగా చెప్పాలి. అటువంటి వాళ్ళని చీడ పురుగులను దూరం పెట్టాలా, వాళ్ళు ఎవరైనా కానివ్వండి. మీ దృష్టిలో ఎవరు ఆ చీడ పురుగులు? అంటే చీడ పురుగులు అనేది సమాజానికి తెలియజేయాలా. ఎవరి దృష్టిలో ధర్మంలో ఉన్నది లేనట్లుగా ఇతర ధర్మాలను ఎవరైతే కించపరుస్తారో, ఇప్పుడు ఒక చెట్టు మేము వేసినామండి, ఆ చెట్టు ఎదిగి దానికి గింజలు వస్తే మేమందరం తింటున్నాం, సరేనా? దాని మీద ఆ చెట్టులను నాశనం చేయడానికి పురుగు ఏ రంగులో వచ్చినా, అది పచ్చ రంగులో వచ్చినా, కాషాయం రంగులో వచ్చినా, తెల్ల రంగులో వచ్చినా కానీ, పంట అంటే మా బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడానికి ఏ కలర్లో పురుగు వచ్చినా కానీ ఆ పురుగుల మందు కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనమందరం కూడా ఐక్యమత్యంగా అన్నతమ్ములాగా కలిసిమెలిసి జీవిద్దాం. మనకన్నా ముందర మీ తండ్రి, నాకన్నా ముందర మా తండ్రి, వాళ్ళకన్నా ముందర వాళ్ళ తండ్రులు కలిసిమెలిసి జీవించారు. వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా పట్టుకోలేదు. మాకన్నా ఎక్కువ ధర్మాల గురించి వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ ధార్మికంగా నిష్టగా ఉండేవాళ్ళు. వాళ్ళు పాత రోజుల్లో మీకు గుర్తు ఉండొచ్చు, లేదా మీ మదర్ గారు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే అడగండి, ఎక్కడైనా బయటికి వస్తే పసుపు నీళ్ళు హిందువుల ఇళ్ళలో చల్లేవాళ్ళు. మన ముస్లింలు కూడా కాళ్ళు కడుక్కొని రండి అని చెప్పి బకెట్ బయట పెట్టేవాళ్ళు. ఈరోజు మీరు ఒక హిందూ, నేను ఒక ముస్లిం, మా నాయన ముస్లిం, మా తాత ముస్లిం, మీరు మీ తండ్రి వాళ్ళు, ఇలాగా మా పెద్దోళ్ళు కూడా కదా, మాకన్నా ఎక్కువ ధర్మం గురించి వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ సూక్ష్మంగా ఆలోచించేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు ఎవరు కూడా పట్టుకోలేదే. మతం గురించి అయితే కొట్టుకున్నట్టు కనిపించలేదు. మతం గురించి అదేనండి కొట్టుకున్నట్టుగా. ఇప్పుడైతే జనాభా పెరిగింది, ఆ రోజుల్లో చాలా తక్కువ. రాజులు, రాజ్యాలు, దండయాత్రలు వేరే స్టోరీ. అంటే ఆ ప్యాషనే అది. అవును, ఈ రోజున మన సరిహద్దు బార్డర్లో వేరే ఏ దేశం ప్రకంపనలు సృష్టించినా మనం దాడి చేయాల్సింది. అవును, ఇప్పుడు లేదు, నేను నెల్లూరులో ఉన్నాను, పాకిస్తాన్ వాడు బాంబు వేశాడు, నేను వాడి మీద స్పందించడానికి లేదు అనడానికి అయితే లేదు. అవును, యుద్ధాలు వేరు, అంతర్గత కలహాలు వేరు. కలిసి ఉండటం వేరు. మానవత్వం అంతా ఒకటే, మానవులంతా ఒకటిగా ఉండాలని ఇచ్చిన మీ సందేహం అయితే చాలా బాగుంది. సమీ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? సార్, నా జీవిత ఆశయం ఏంటంటే, మనం చచ్చిపోయిన తర్వాత కూడా అరే వీడు సరైన మనిషిరా, ఇతను డబ్బులకి లేదా వేరే ప్రలోభాలు పడి ఎవరిని అవమానపరచడు, ఇతను ఇతరుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ వచ్చిన నిప్పులో చలి కాసుకోడు అని 10 మంది చెప్పుకుంటే చాలు. మనం బ్రతికినన్ని రోజులు మమ్మల్ని పొగడకపోయినా, మనం బ్రతికినన్ని రోజులు మా ముఖం చూడకపోయినా కానీ, చచ్చిపోయిన తర్వాత ఒక మంచి వ్యక్తి చచ్చిపోయాడని చెప్పి ప్రతి ఒక్కరు భావించాలనేది నా ఆశయము. ఇందాక మీరు చెప్పినారు, ఏదైతే మన బంగ్లాదేశ్లో హిందూ సోదరుల మీద దాడులు జరుగుతున్నాయో ఆ దాడులను ఆపని పరిస్థితిలో భారతదేశ ప్రభుత్వం బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించాలని చెప్పి 100% ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో ధర్నా చేసినాం మేము. అదేవిధంగా 24/7 అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ దిష్టి బొమ్మను, పాకిస్తాన్ జాతీయ జెండాను తీసుకొని పోయి మేము దహనం చేసినాం. అదేవిధంగా మణిపూర్ సంఘటన జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు చేసినాం. ఎందుకు చెప్తున్నానంటే, మన మతానికి లేదా మన ముస్లింలకు ఏదైనా అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పి మేము అడిగినప్పుడు, ఇతరులకు అన్యాయం జరిగినప్పుడు కూడా అది అన్యాయం అని చెప్పే గుండె ధైర్యం ఉంటేనే వాడు నిజాయితీగా తలకాయ ఎత్తుకొని మాట్లాడతాడు. లేకపోతే తలకాయ వంచుకొని మంచినీళ్ళు తాక్కుంటూ ఆడ ఈడ గోక్కుంటూ మాట్లాడతాడు. ఒక ముస్లిం అనేవాడు అల్లాకి తప్ప ఎవరికి భయపడడు. నేను కూడా అల్లాకి తప్ప ఎవరికి భయపడను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించిన మార్గంలో నా మతాన్ని నేను రక్షించుకుంటూ, నా మతాన్ని నేను కీర్తించుకుంటూ, నా మతాన్ని నేను ఆచరించుకుంటూ, ఇతర మతాలను గౌరవించుకుంటూ, వాళ్ళకు ఆ మర్యాద గౌరవం ఇస్తూ, వాళ్ళ ద్వారా నా మతాన్ని కూడా వాళ్ళు గౌరవం ఇచ్చేటట్లు చేసుకోలేదే నా జీవితాశయం. కొంత బాధ కనిపించిన
ఎమోషనల్గా అనిపించిన ఒక ప్రశ్న చాలా సూటిగా వేస్తున్నాను మిమ్మల్ని. ముస్లిం సోదరులు అంతా జనాభా లెక్కలలో ఓటర్ లిస్టులలో ఓటు వేయడానికి సరిపోతున్నారే తప్ప పాలించడానికి పాలకులుగా, రాజ్యాల మీద రాజులుగా, రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా, దేశానికి ప్రధానమంత్రిగా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంతవరకు మీరు మినిస్టర్సు, సెంట్రల్ మినిస్టర్సు, ముఖ్యమంత్రులు కాని పక్షంగా కనపడతా ఉన్నారు. కారణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? కొద్దిగా వెనుకబడినట్టుగా కూడా కనపడతా ఉన్నారు. కేవలం ఓట్లు వేసి బ్యాలెట్ బాక్సులు నొక్కడానికే కనపడుతున్నారు తప్పితే కానీ లీడర్లుగా కనపడిన పరిస్థితి. ఎక్కడో ఎందుకు మనం ఉన్నాం ఏపీ తెలంగాణలో. గతమంతా తవ్వినా ప్రస్తుతాన్ని చూసినా ఈ రకమైన ధోరణిని ఏ రకంగా మీరు స్పందిస్తారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 150 మంది పార్లమెంట్ సభ్యులు ముస్లిమ్స్ ఉండారు. ఆ రోజు వాడు ముస్లిమా హిందూ అనే ఫీలింగ్ లేకుండా మేము భారతీయులం అనే ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళు ఉండింది. దాని తర్వాత పాకిస్తాన్ సపరేట్ అయిపోయిన తర్వాత ఎవరైతే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అజెండా పెట్టుకున్నారు. పాకిస్తాన్ ఇచ్చేసినాం కదా, ముస్లింలు మళ్ళీ మా దేశంలో ఎందుకు ఉండాలా, ఉన్న వాళ్ళని కూడా మేము తరిమేస్తామని చెప్పి ఇక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఆగిపోయినారో స్వాతంత్రం వచ్చినప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళు మాదరే వతన్ ఏదైతే తల్లి దేశాన్ని వదిలి వెళ్ళబాకండి అని చెప్పి అతన్ని నినాదం ఇచ్చినప్పుడు ముస్లింలు ఎవరు కూడా భారతదేశంలో ఉండబాకండి, అందరూ పాకిస్తాన్కి వచ్చేయమని చెప్పి మొహమ్మద్ అలీ జిన్నా చెప్పినాడు. అయితే ఆ రోజు ఈ తల్లి ఒడిలో పుట్టినాం, ఈ తల్లి గర్భంలో కాకపోయినా కానీ ఈ తల్లి ఒడిలో పుట్టినాం, చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతాం కానీ మేము పాకిస్తాన్కి రామని చెప్పి ఎవరైతే ఇక్కడ ఆగిపోయినారో ఆ వీరుల సంతతి మేము. అప్పుడు హిందూ సోదరులు మాకు అదే విధంగా ఆదరించినారు. అయితే ఆ రోజుల్లో ఎవరైతే ముస్లిం అతివాదులు ఉండారో, ఎవరైతే ముస్లిం మతోన్మాదులు ఉండారో వాళ్లకు పాకిస్తాన్ ఇచ్చేసినట్లు హిందూ ధర్మంలో ఉన్న అతివాదులకు, హిందూ ధర్మంలో ఉన్న మతోన్మాదులకు నేపాల్, శ్రీలంక కానీ ఇచ్చి పంపించేసి ఉంటే ఈ దేశం ప్రశాంతంగా ఉండేది. కొన్ని చీడ పురుగులు మిగిలిపోయినాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ విషయాన్ని నూరిపోస్తూ పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఒక దేశం అయిపోయిన తర్వాత ఈ దేశానికి ఏ విధంగా నాశనం చేయాలని చెప్పి ఆ యధవలు మా దేశం మీద కుట్రలు చేస్తూ టోటల్ మీద ముస్లిం సమాజాన్ని నాశనం చేసేశారు. ఈరోజు మనము 100 మందికి అన్నాలు పెట్టిన ముస్లింలు, 100 మందికి ఉపాధి కల్పించిన ముస్లింలు ఈరోజు వాళ్ళ బిడ్డల చదువుల కోసం, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళ కోసం వాళ్ళు పోయి చేతులు చాచే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు 6 సంవత్సరాల వయసు వస్తే వేరే కులస్తులు, వేరే హిందూ సోదరులు నన్ను క్షమించాలా, కానీ నా బాధ నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నా. 6 సంవత్సరాల వయసు కానీ వస్తే మీ బిడ్డలను మోటార్ సైకిల్లోనో కార్లోనో కూర్చొని పెట్టుకొని కాన్వెంట్ స్కూల్లో మీరు చదివించుకుంటూ వస్తారు. కానీ మా బిడ్డలు ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళ బిడ్డలకు 6 సంవత్సరాల వయసు వస్తే 10 రూపాయలు 20 రూపాయలు ఏదైనా పని చేసి తీసుకున్నామని చెప్పి పనికి పంపించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో నుంచి మేము బయటికి రావాలంటే ఎక్కడైతే శాసనాలు జరుగుతాయో, ఎక్కడైతే చట్టాలు జరుగుతాయో ఆ చట్టసభలో మేము వెళ్ళాలా. ఆ చట్టసభలో మేము వెళ్ళాలంటే పాత రోజుల్లో మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి వెళ్ళలేని పరిస్థితి. పాత రోజుల్లో మీరు వేరు మేము వేరు అని చెప్తుంటే వేదికల మీద, సభల మీద చాలా స్పష్టంగా కులం వర్గాల పరంగా, మతం పరంగా విభజించి వీళ్ళు ఎక్కడ చట్టసభలోకి వస్తే ఎక్కడ వీళ్ళ సంతతే పెరిగిపోయి రేపు వీళ్ళే ఏ రకమైన రాజ్యాంగాల్ని రాస్తారో తెలీదు అనే విధంగా భయపడే పరిస్థితి, భయపెడుతున్న పరిస్థితి. ఎవరు భయపెడుతున్నారు? భారతదేశ పెద్దలు ఈ రకమైనటువంటి భయాలు పెడతా ఉన్నారు. మత పెద్దలు అందరు కాదు, ఇది అందరు కాదు, కొంతమంది చీడ పురుగులు. అది ప్రతి ధర్మంలో ఉన్నారు. ఇదే కదా విడదీస్తుంది. మరి ప్రతి ధర్మంలో ఉన్నారు. అదే సార్, చీడ పురుగులు చాలా తక్కువ మంది ఉన్నారు. చీడ పురుగులు చాలా తక్కువ మంది ఉన్నారు. సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేమందరం కూడా మనకెందుకులే ఎవరో ఒకరు చూసుకుంటాడనే పరిస్థితులు మేము ఉన్నాము. ఎవరైనా ఏమండి ఇంట్లో మా సిస్టర్, మీ మిస్సెస్ మీకు చెప్తుంది, చూసావా మహేందర్ అక్కడ ఎవరో హిందువులు దేవస్థానానికి పోతుంటే ఎవరో బాంబులు వేసేసారంట, వాళ్ళు చచ్చిపోయినారంట అని చెప్పి. అప్పుడు మీరు ఏం చెప్తారంటే, అవును డార్లింగ్, భారతదేశంలో రోజు రోజుకు హిందువుల పరిస్థితి క్షీణిస్తుంది, ఎవరు వస్తారో మాకు రక్షించడానికి అని చెప్తారు. అలాగే ముస్లింలకు ఏదో నష్టం జరిగిందని చెప్పి నా భార్య చెప్పింది అనుకోండి, ఏంటంటే ముస్లింలకు చంపేశారంట, ఇళ్లలో పెట్రోల్ పోసి ముస్లింలకు ఊచకోత కోసేశారంట, ఆయన గడ్డం పట్టుకొని నోట్లో ఆవు ఊచ పోసి కొట్టారంట అంటే, అవును
అల్లా చూసుకుంటాడు అనే పరిస్థితుల్లో నుంచి మేము బయటికి రావాలా. మనకేదైనా నష్టం, మా శరీరానికి మా ఆస్తికి నష్టం జరిగితే మేము చూసుకోవడానికి వెళ్తాం కదా. సమాజానికి నష్టం జరిగినప్పుడు ఎవరో వచ్చి చూసుకుంటాడనే భావనలో నుంచి మనమందరం కూడా ముందుకు వచ్చిన రోజు ఈ భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉంటుంది.